అమెరికా రిపబ్లికన్ పార్టీ వైస్ ప్రెసిడెంట్ అభ్యర్థిగా పోటీకి జేడీ వాన్స్ పేరును ప్రకటించారు. జేడీ వాన్స్ తెలుగు మూలాలు కలిగిన యువతి ఉషా చిలుకూరికి భర్త. ఉషా ఫ్యామిలీ విశాఖ నుంచి అమెరికాకు వలస వెళ్లారు. ఉషా చిలుకూరి ఆ స్థాయికి ఎదగడం ఎంతో గర్వ కారణమని వాళ్ళ నానమ్మ మాజీ మహిళా ప్రొఫెసర్ చిలుకూరి శాంతమ్మ హర్షం వ్యక్తం చేశారు. ఉషను చూసి తమ కుటుంబం ఎంతో గర్వపడుతుందంటున్న ప్రొఫెసర్ శాంతమ్మతో మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు ఫేస్ టు ఫేస్. వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్న వాన్స్ సతీమణి తెలుగు మూలాలు ఉన్నటువంటి మహిళ. దానికి సంబంధించి విశాఖలో వారికి చుట్టాలు కూడా ఉన్నారు. మనతో పాటు వాళ్ళ చుట్టాలు శాంతమ్మ గారు ఉన్నారు. అమ్మ, ఏ విధంగా మీకు బంధువులు, ఏ విధంగా ఉషా గారి మీకు బంధువులు? మా భర్త ద్వారా బంధుత్వం. మా భర్త చిలుకూరి సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆంధ్ర యూనివర్సిటీ తెలుగు డిపార్ట్మెంట్ ప్రొఫెసర్గా చేశారు, రిటైర్ అయ్యారు. ఆర్ఎస్ఎస్లో ఏపీ చీఫ్గా ఉండేవారు. ఆయనకి 5 మంది బ్రదర్స్. వాడు పెద్ద బ్రదరు, 4వ కొడుకు, కూతురు ఉష. ఆ విధంగా నాకు బంధుత్వం. ఇప్పుడు ఉషా గారు భర్త అమెరికాలో వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నారు. ఆ స్థాయికి వెళ్ళారు. అసలు ఎప్పుడు వెళ్ళిపోయారు వాళ్ళు? ఆ స్థాయికి ఎలా వచ్చారు? అసలు ఆ ఉష అక్కడే పుట్టింది అనుకుంటాను, ఇంకా కనుక్కోవాలి నేను. ఉష సంగతి నాకు ఎక్కువగా తెలీదు. ఎప్పుడు ఎక్కువగా వాళ్ళ ద్వారా నేను వినలేదు, నేను అడిగి తెలుసుకోలేదు. ఇప్పుడు ఈ వార్త వచ్చింది కాబట్టి వాళ్ళని కూడా కొంచెం ప్రశ్నించి వాళ్ళని గురించి కనుక్కుంటున్నాను. ఇప్పుడు ఆయన కనుక గెలిస్తే వైస్ ప్రెసిడెంట్గా ఉషా గారు ఆ దేశానికి 2వ ప్రథమ పౌరాలు, ద్వితీయ పౌరాలు అవుతుంది, మహిళా పౌరాలు అవుతుంది. ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా సంతోషంగాను గర్వంగాను ఫీల్ అవుతున్నాను. మనిషి తన గురించి గర్వపడకూడదు, ఎదుటివాడు పైకి వచ్చినప్పుడు గర్వపడాలి తప్పకుండా. ఆ గర్వం పొందుతున్నాను నేను. అది కనుక నిజమైతే. మీరు ఉషా గారికి టీవీల ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు? నువ్వు ముఖ్యంగా భారతదేశంలో వచ్చిన దానివి. నీ పెద్దలు, నీ పూర్వీకులు, నీ మహర్షులు, ఋషులు అందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వారే. భారతదేశం గురించి నువ్వు మర్చిపోకూడదు. భారతదేశానికి ఏ విధమైన సహాయం నువ్వు అందించగలిగినా చాలా రుణపడి ఉంటుంది. నువ్వు ఆ పని చేస్తూ ఉండాలి నీ లైన్లో, దాన్ని మర్చిపోకూడదు అని మటుకు నేను చెప్తాను. ఇప్పుడు పోటీ చేసి గెలిచాక మీరు ఆవిడ కాంటాక్ట్ అయితే ఎటువంటి సలహాలు ఇవ్వదలుచుకున్నారు? ఫస్ట్ థింగ్ ఈజ్, చాలా సంతోషం అమ్మా, నువ్వు రావటం మా అదృష్టంగా భావిస్తాను. దాని మీద నువ్వు ఏమేమి ప్రణాళికలు చేస్తావో మీరు గుర్తుపెట్టుకొని, భారతదేశాన్ని నేను మనసులో అట్టే పెట్టుకొని తప్పకుండా ప్రవర్తిస్తావని మా నమ్మకం అని చెప్తాను. ఇప్పుడు ఉషా గారు పూర్వీకులు కూడా ఎక్కడ చెందిన వాళ్ళండి? ఉషా గారి పూర్వీకులు అంటే మా వాళ్ళే కదా, మా హస్బెండ్ సైడ్ వాళ్ళే. వాళ్ళందరూ ఇక్కడ వాళ్ళే, భారతదేశం వాళ్ళే. వడ్డూరు, గోదావరి అటుపక్క వారే అక్కడ చెందిన వారు. అక్కడ ఋషుడే మనం చెప్పుకుంటూ ఉంటాం కదా, మీ ఋషి గోత్రం అని. ఆ ఋషుల్లోంచి వచ్చిన వాళ్ళమే ప్రతి ఒక్కళ్ళం. ఇప్పుడు ఆ దేశం వెళ్ళి మీరు ఇందాక హిందుత్వం కూడా మాట్లాడారు. హిందుత్వం గురించి ఏం చెప్పదలుచుకున్నారు? హిందుత్వం, హిందూ అంటే ఏమిటి, హిందూ ఆచారాలు ఏమిటి, దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని ముఖ్యంగా వాళ్ళకి తెలియపరచాలి అని నా ఉద్దేశం. నేను ఒకసారి మా హస్బెండ్తో, మీరు కూడా రండి అమెరికాకు పెడదాం, మీరు హిందువుల గురించి చెప్దురు కానీ నేను నా రీసెర్చ్ ఏదో చేసుకుంటాను అంటే, పిచ్చిదానివి, హిందువుల గురించి వాళ్ళకు కాదు ఇక్కడ చెప్పాలి, హిందూ అంటే ఏమిటి అని ఇక్కడ చెప్పాలి, అక్కడ కాదన్నారు. కాబట్టి హిందువులు అంటే ఏమిటో తెలుసుకోవాల్సిన స్థితి మనకు ఉంది. కాబట్టి ఆవిడ్ని తప్పకుండా హిందువుల్ని గురించి చూడండి అని చెప్తాను. అంతే, అంతకన్నా. మనం ఇప్పుడు హిందువులం కాదు, చాలామంది మా మతాలు మార్చేశారు. కాబట్టి హిందూ అంటే ఏమిటి, హిందూ సాంప్రదాయం ఏమిటి, హిందువుల పద్ధతి ఏమిటి, హిందువుల ఆలోచన ఏమిటి,
హిందువులు ఒకరి కష్టం వచ్చినప్పుడు ఏం చేయాలి, ఒకళ్ళ సుఖం వచ్చినప్పుడు ఏ విధంగా ఉండాలి, ఇవి కావాలి. అవి నేర్పటానికి తప్పకుండా ఎంతైనా దోహదం చేసి మమ్మల్ని ప్రోత్సాహం చేయమని అంటా. చివరగా మీరు ఇంత యాక్టివ్గా ఇప్పుడు కూడా ఇంత వయసులో కూడా ఇంత యాక్టివ్గా ఎలా ఉండగలుగుతున్నారు? యాక్టివిటీ అనేది ఇక్కడి నుంచి కాదు, ఇక్కడ ఆలోచన మంచిదైతే దానిలోంచి వెళ్ళే శక్తి ఎంత మంచిది అవుతుంది. ఇక్కడ ఆలోచన చెడ్డదైతే అది చేసే పని తప్పకుండా చెడ్డదే. నేను అది బిలీవ్ చేస్తాను. కాబట్టి ఎప్పుడైనా సరే మనిషి సెల్ఫ్ ఇంట్రాస్పెక్షన్, నేను మంచి ఆలోచించానా, మంచి చేస్తున్నానా, నేను కర్మ సిద్ధాంతినా లేకపోతే అరిషడ్ వర్గాల్లోకి వెళ్ళిపోతున్నానా అని ఆలోచించుకోకపోతే ఎందుకు పనికిరాని భ్రష్టత్వం వస్తుంది అని నమ్మిన వాళ్ళల్లో ఒకటి కర్మ సిద్ధాంతి. నేను భగవంతుడు దేహం ఇచ్చాడు, ఇక్కడ పడేశాడు, ప్రపంచాన్ని సృష్టించాడు, ప్రపంచం అంతా కలిసి హాయిగా ఉండమని చెప్పారు. కానీ అలా ఉండటం లేదు మనం. ఎందుకంటే కర్మ సమంగా చేయటం లేదు. మనం కర్మ సిద్ధాంతం ఇంకేమీ కూడదు. ఇప్పుడు నేను మా తండ్రి పోయాక పుట్టాను, మా పిన తండ్రి ఇక్కడ ఉన్నారు, ఆయన నన్ను ఈ దగ్గరికి తెచ్చారు. అంటే మహాశక్తి ఎక్కడుంది? నా గొప్పంతా ఎక్కడుంది? అక్కడ. నేను గొప్ప అనుకుంటే ఏం లాభం అండి? నా గురువు నాకు బోధించాడు, అదంతా నేను అవగాహన చేసుకున్నా. ఆ గొప్ప ఎక్కడుంది? గురువులో ఉంది. నా భర్త నన్ను తీర్చిదిద్దారు, ఆ గొప్ప ఎక్కడుంది? ఇంత మంచి కుటుంబం నుంచి ఉష గారు వెళ్ళారు కాబట్టి ఆ స్థాయికి వచ్చారు అనుకోవచ్చా? ఉషగారి స్థాయి వేరు. ఆ స్థాయి ఆవిడే అందుకోగలిగారు. ఇంకోళ్ళు ఆ స్థాయిలోకి వెళ్ళలేరు. ఇంకోళ్ళు పెడితే ఆవిడకన్నా తక్కువగానే ఆవిడకన్నా హెచ్చుగానే అవుతారు. ఈక్వల్ స్థాయిలు ఉండరు. ఇది మొత్తానికి శాంతమ్మ గారు చెప్పేది. ఉష గారు ఆ స్థాయికి అమెరికాలో రేపు గనక ఉష వైస్ ప్రెసిడెంట్గా పిలిస్తే గనక, వాన్స్ గనక గెలిస్తే ఆమె రెండవ మహిళ అవుతుంది. ఆ దేశానికి మహిళ రెండవ పౌరాలు అవుతుంది. ఇంత స్థాయికి వచ్చారు కాబట్టి ఈ కుటుంబం నుంచి ఎంతో కష్టపడి ఉష ఆ స్థాయికి చేరుకుంది. భారతదేశానికి మేలు చేయాలి, అక్కడికి వెళ్ళి ఎదిగారు కాబట్టి భారతదేశ మూలాలు అయితే, మన సంస్కృతి అయితే, సాంప్రదాయాలు అయితే వాళ్ళు కాపాడతారని శాంతమ్మ గారు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ స్వామితో వాసు, ఐ న్యూస్, విశాఖ.